హాయ్, దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మీకు ఫ్రీలాన్సర్ అంటే ఏంటి, ఫ్రీలాన్సర్గా ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవడం ఎలా, ఫ్రీలాన్సర్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఫ్రీలాన్సర్తో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం ఎలా, ఫుల్ టైమ్గా ఫ్రీలాన్సర్గా ఉండటము పార్ట్ టైమ్గా ఉండటము డిఫరెన్స్ ఏంటి, సో ఫుల్ టైమ్గా ఉంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీంట్లో ప్లసెస్ ఏంటి మైనస్లు ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రీలాన్సర్ అంటే ఏంటి? సో మనకంటూ ఓన్ బాస్ అంటూ ఎవరు లేకుండా, మనకంటూ ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకు నచ్చినప్పుడు మనం వర్క్ చేసుకుంటూ క్లయింట్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ని జస్ట్ ఆ ప్రాజెక్ట్ వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ మనం ఎన్ టైంలో కంప్లీట్ చేసుకుంటున్నా, డే చేస్తారా, నైట్ చేస్తారా, మీరు ఎక్కడున్నైనా పని చేసుకుంటారా, వాళ్ళకి అనవసరం, వాళ్ళకి కావాల్సింది వర్క్ మాత్రమే. సో అలా ఒక ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే వాళ్ళనే ఫ్రీలాన్సర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోండి, ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోండి, సో మనం ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయలేము. సో అలాంటప్పుడు మనం అవుట్సోర్సింగ్ కింద ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళని మనం హైర్ చేసుకుంటాం. అలాగే హెయిర్ కట్ చేసుకోవడానికి, అలాగే క్లాత్స్ని స్టిచ్ చేసుకోవడానికి, అలాగే పాల ప్యాకెట్లు, నెక్స్ట్ ఇలా ప్రతిదీ కూడా మన రెగ్యులర్ లైఫ్లో చాలామంది ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ ఉంటారు. అలాగే మన లైఫ్లో కూడా మనం రెగ్యులర్ ఎంప్లాయీగా పనిచేసుకోవచ్చు, లేదా ఇలా ఫ్రీలాన్సర్ కింద అయినా పనిచేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఎంప్లాయీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 9 to 5 జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో మంత్లీ వస్తే శాలరీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో కంపెనీ అథారిటీస్కి రెస్ట్రిక్షన్స్, వాళ్ళు ఏం పెట్టే రెస్ట్రిక్షన్స్ వాటన్నిటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కంపెనీ పాలసీస్కి పనిచేయాల్సి ఉంటుంది. కంపెనీకి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రతిదీ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఫ్రీలాన్సర్కి వచ్చేసరికి ఏంటంటే, మనకు నచ్చినట్టు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. డే పని చేస్తామా, నైట్ పని చేస్తామా, మనం ఎప్పుడైనా ఎలా అయినా పని చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సింది వర్క్ మాత్రమే. సో అది మనం ఎలా చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ టైంలో పని కంప్లీట్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో రెగ్యులర్గా మనకు ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఫ్రీలాన్సర్ జాబ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? మనం రెగ్యులర్గా ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ స్కిల్ జాబ్కి ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటూ, అంటే మన స్కిల్ జాబ్ని యూజ్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలనుకోండి, అప్పుడు ఈ ఫ్రీలాన్సర్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వీడియో ఎడిటర్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అనుకోండి. నాకు ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి. నాకు ఇంకా ఎక్స్ట్రా శాలరీ కావాలనుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకోండి, అప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి కూర్చొని నా సిస్టంలో యూజ్ చేసుకుంటూ నేను కొన్ని నెలకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రా చేసుకున్నాను అనుకోండి. దానికి సంబంధించిన ప్రాజెక్టు ఒక 10,000-20,000 ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. అలా నేను ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఫ్రీలాన్సర్గా సంపాదించుకోవచ్చు. అలా కాకుండా నేను ఫుల్ టైం ఫ్రీలాన్సర్ కింద పనిచేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక ప్రాజెక్ట్ అనేది నాకు ఎన్ని ప్రాజెక్ట్ చేసుకుంటే అంత అమౌంట్ వస్తూ ఉంటుంది. సో అలా నేను ప్రాజెక్ట్ డెలివరీ ఇచ్చుకుంటూ ఉంటాను, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలా మనము ఫ్రీలాన్సర్గా ఉంటూ ఫుల్ టైమ్గా మనం పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రీలాన్సర్ జాబ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఏ ప్లాట్ఫామ్స్ అనేది ఫ్రీలాన్సర్ జాబ్ చేయడానికి ఉపయోగపడతాయి? సో ఫ్రీలాన్సర్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ వాట్ నాట్. మీరు ఫిజికల్గా కావచ్చు, లేకపోతే డిజిటల్గా కావచ్చు, మీరు ఎలా అయినా పని చేసుకోవడానికి ఎలాంటి సెక్టార్లోనైనా మనము ఫ్రీలాన్సర్గా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఓలా క్యాబ్స్ కానీ ఇలా చాలా క్యాబ్స్ అంటూ ఉన్నాయి. ఆ క్యాబ్ సర్వీస్ కూడా అంతే, వాళ్ళు వర్క్ చేసేసుకుంటారు, వాళ్ళు డ్రాప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా కూడా మనము ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫైండ్ ఏ ప్లాట్ఫామ్. ఫ్రీలాన్సర్గా 2 విధాలుగా మనము క్లయింట్స్ని మనం గ్రాప్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే సోషల్ మీడియా నుంచి, సెకండ్ వన్ ఏంటంటే పర్టికులర్గా ఫ్రీలాన్సర్ సైట్స్ అనేది దీనికోసమే ఉంటాయి. అంటే మన జాబ్ ఫ్రీలాన్సర్స్ కోసం మాత్రమే ఆ సైట్స్ అనేది డిజైన్ చేయబడ్డాయి. లైక్ ఫైవర్, అప్వర్క్, సో ఫ్రీలాన్సర్, సో ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అది లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ కూడా. లింక్డ్ఇన్లో మనకి ఎక్కువగా ఫ్రీలాన్సర్గా ప్రాజెక్ట్ సంపాదించడం కోసం, డైరెక్ట్గా క్లయింట్స్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం, బికాస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మోస్ట్లీ బిజినెస్ పీపుల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి మనం ఈజీగా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ఫ్రీలాన్సర్కి సైట్స్కును ఈ సోషల్ మీడియా సైట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఫ్రీలాన్సర్కి ఏదైతే సైట్స్ ఉన్నాయో లైక్ ఫైవర్, అప్వర్క్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం కానీ క్లయింట్స్ని మన దగ్గరికి వచ్చి క్లయింట్స్ దీని నుంచి మనకు వచ్చారనుకోండి, వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5% కానీ 10% కానీ 15% కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10 ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకుంటే $2 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మనం ప్రతిదీ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మనీ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే అట్ ద సేమ్ టైం కొంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీలాన్సర్ నుంచి అమౌంట్, వెబ్సైట్స్ నుంచి మనకి అమౌంట్ రావడం అంత ఇన్స్టెంట్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్ ఉందనుకోండి,
ఫైవర్ వెబ్సైట్లో నేను ఒక ఫ్రీలాన్సర్గా జాయిన్ అయ్యి నాకు క్లయింట్స్ వస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను $10 నేను ప్రాజెక్ట్ సైన్ చేసుకున్నాను అనుకోండి. ఆ $10కి $2 యాడ్ చేస్తారు, క్లయింట్స్ నుంచే యాడ్ చేస్తారు. సో మనకి ఆ $10 మనకు వచ్చేస్తుంది అమౌంట్. ఆ $10 కూడా వెంటనే రాదనమాట, 1 month లేదా 15 days అలా. అంటే క్లయింట్స్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదనుకుని తెలిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనకి అమౌంట్ అనేది మన దగ్గర ఆ అకౌంట్లో కార్ట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా ఒక్కసారిగా మనకి విత్డ్రా అవుతుంది. అది కాకుండా సోషల్ మీడియా నుంచి మనకి ప్లాట్ఫామ్ నుంచి మనకి ఏదైనా క్లయింట్స్ వచ్చారనుకోండి, సో వాళ్ళకంటూ ఫ్రీగా మనము ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా మనకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ప్రాజెక్ట్ అయినా అది మనకే వస్తుంది, 50,000 ప్రాజెక్ట్ అయినా మనకు వస్తుంది. కానీ రెస్పాన్సిబుల్ మనమే, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మనం డెలివరీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మనల్ని పట్టించుకోవచ్చు, బ్లాక్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దానికి రెస్పాన్సిబిలిటీ పూర్తిగా మనమే తీసుకుంటాం. ఇలా కాకుండా మనం ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్కి అయితే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇది రెండింటి విధంగా డిఫరెన్స్ అయితే మాత్రం ఇది ఎలా మనం చూస్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఎడిటర్ అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాంట్లో యూజ్ చేసుకుంటూ నేను ఒక దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ పోస్ట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బిల్డ్ యువర్ ప్రొఫైల్. సో ఇప్పుడు ఫ్రీలాన్సర్గా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, మనం క్లయింట్స్ని అప్రోచ్ చేసే ముందు మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఎడిటర్ని. సో వీడియో ఎడిటర్ కాబట్టి నాకు సంబంధించినంత వరకు ప్రొఫైల్ ఎలా ఉంటుంది, నేను ఇంతకుముందు ఎలాంటి వర్క్స్ చేసి ఉన్నాను, నెక్స్ట్ ఎంతమందితో పనిచేశాను, లేకపోతే నా వర్క్ శాంపిల్స్ ఏంటి, సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నాకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి, సో వీటన్నిటినీ కూడా నేను అక్కడ ప్రొఫైల్లో క్రియేట్ చేస్తాను. సో ఇలా నాట్ లైక్ ఏ రెగ్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనుకోండి, మన హిస్టరీ, జియోగ్రఫీ, బయోగ్రఫీ మొత్తం అంతా పెద్ద పారాగ్రాఫ్స్ రాసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అలాంటి అవసరమే ఉండదు. జస్ట్ మెయిన్ స్కిల్స్, మీకు తెలిసిన స్కిల్స్, మీరు చేసే స్కిల్స్, మీరు చేయగలిగే స్కిల్స్ మాత్రమే, మీరు హ్యాండిల్ చేసే సాఫ్ట్వేర్, వీటన్నిటి గురించి మనము ఆ ప్రొఫైల్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్లో అయితే మాత్రం ఆటోమేటిక్గా అక్కడ ఎంటీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే మనం ఫిల్ చేసుకోవచ్చు. లైక్ నేమ్, అడ్రస్, కంట్రీ, లాంగ్వేజెస్, సో సాఫ్ట్వేర్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎలాంటి లాంగ్వేజ్ తెలుసు, ప్రతిదీ కూడా మనం అందులో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సోషల్ మీడియా సంబంధించినంత వరకు అయితే మన వర్క్స్ని పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము ప్రొఫైల్ని అయితే మంచిగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది, మన పోర్ట్ఫోలియోని మంచిగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో వాళ్ళకి మన ప్రొఫైల్ సెట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా క్లయింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఎడిటర్గా పనిచేస్తున్నాను అనుకోండి, నేను ఒక ఫ్రెషర్ని అనుకోండి, నేను ఇంతవరకు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు ఫుడ్కి సంబంధించిన కొన్ని వీడియోస్, రెస్టారెంట్కి సంబంధించిన కొన్ని వీడియోస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని వీడియోస్, గూగుల్ యాప్కి సంబంధించిన కొన్ని వీడియోస్, వెబ్సైట్కి సంబంధించిన కొన్ని వీడియోస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్లో ఒక్కొక్క కేటగిరీలో నేను వీడియోస్ అనేది, ఎడిటింగ్ చేసిన వీడియోస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్, శ్రీను కరణం యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసి పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా నేను యూట్యూబ్ లింక్స్ అనేవి కూడా నేను డైరెక్ట్గా ఏదైతే ఈ ఫ్రీలాన్సర్ కావచ్చు, సోషల్ మీడియా సైట్స్ కావచ్చు, మనం అక్కడ డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు. క్లయింట్ ఏం చేస్తారంటే ఆ లింక్ మనం పంపించగానే క్లయింట్ మన వర్క్స్ చెక్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మనం వర్తబుల్ క్యాండిడేట్, వాళ్ళ ప్రాజెక్ట్ మనం పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ సంబంధించిన ఫోటోగ్రఫీ కావచ్చు, లేదా గ్రాఫిక్ రిలేటెడ్ డిజైన్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు. సో ఎలాంటి సెక్టార్లోనైనా కానీ మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటారు. ఆ బిల్డ్ చేసుకున్న పోర్ట్ఫోలియోని మీరు ఆ లింక్స్ని అనేది మీరు క్లయింట్స్కి అయితే పెడతారు, లేదా ఫైవర్ కావచ్చు, ఏదైతే మీరు సోషల్ మీడియా కానీ లేదా ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ ఉన్నాయో దాని లింక్లు మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు చూసి మీకు సెట్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. డిటర్మైన్ యువర్ ప్రైస్. సో ప్రైస్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి ఒక వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ బడ్జెట్ 50,000 ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే 70,000 వరకు మాట్లాడాను అనుకోండి, నాకు అది సెట్ అవ్వట్లేదు 60,000 వరకు అనుకుంటే ఓకే. సో అలా నేను క్లయింట్ని హ్యాండిల్ చేసుకుంటాం. అలా కాకుండా ఒక 10,000 to 5,000 రూపీస్ ప్రాజెక్ట్ చేయమంటే 1 lakh ప్రాజెక్ట్కి, సో అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మీ ఎనర్జీ, మీ ఎఫిషియన్సీ, మీ క్రెడిబిలిటీ రెండు కొంచెం తగ్గిపోతున్నట్టు ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా మీకంటూ కొంత మెయింటైన్ చేయండి. అలా అని చెప్పేసి మీరు ఒక 10 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వీడియో ఎడిటర్కి 1 lakh ఇస్తున్నారు కదా అని చెప్పేసి అదే 1 lakh మనం అడిగితే అది కరెక్ట్ కాదు. సో మన కెపబిలిటీ ఏంటి, మన హ్యాండిలింగ్ ఏంటి, వాటన్నిటిని డిపెండ్స్ అని మన ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ప్రైజ్ చెప్పాల్సి ఉంటుంది.
సో ఇలా ప్రైస్ కూడా మనము డిపెండ్స్ అనేది ఒక్కోసారి ప్రైస్ బడ్జెట్ చెప్తూ ఉంటారు, లేదా మనము బడ్జెట్ మన రిక్వైర్మెంట్ తెలుసుకొని మనం ఆటోమేటిక్గా ప్రైస్ అనేది చెప్తాము. సో ఆ ప్రైస్ వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళు అడ్వాన్స్ పే చేసుకుంటూ ఉంటారు 50%. సో మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఎలా అనుకుంటే అలా పే చేసుకుంటూ ఉంటారు. సో అలా మీరు ప్రాజెక్ట్ అనేది హ్యాండిల్ చేసుకుంటూ మీరు డెలివరీ ఇస్తూ ఉంటారు. ఫైండ్ వర్క్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ మనం ఎలా వర్క్ను ఫైండ్ చేసుకోవాలనేది. లైక్ సోషల్ మీడియా, అదర్ బి ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్. ఈ ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ అనేవి కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో వీలైతే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ వెబ్సైట్స్ లింక్స్ కూడా పెడతాను. సో దాంట్లో కూడా మీరు వెళ్ళి మీరు సైన్ అప్ అవ్వండి, ఫ్రీగా మీరు సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్స్ అనేది పోర్ట్ఫోలియోస్ అనేది మీరు కంప్లీట్గా మీరు ఫిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు అందులో నుంచి మీకు ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫోకస్ ఆన్ క్లయింట్ రిలేషన్షిప్. సో మనం ఒకసారి వర్క్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత వాళ్ళతో మనం డ్యూరింగ్ వర్క్ చేసుకున్నప్పుడు కానీ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత కానీ వాళ్ళతో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇరిటేషన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళకి కూడా సరిగ్గా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. మనం ఒక వీడియో అంతా చెప్పిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెంచేస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మనం వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఇది కాదు ఇంకా ఇంకోటి కావాలనుకుంటున్నానని చెప్తూ ఉంటారు. సో ఇలా చాలా నాకున్న ఈ పాస్ట్ 7 and 8 years ఎక్స్పీరియన్స్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఎలా ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నప్పుడు డిఫరెంట్ క్లయింట్స్తో పనిచేస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. కొంతమందితో పేషెంట్స్తో పనిచేయాల్సి వచ్చింది, కొంతమందితో చాలా ఫాస్ట్గా పనిచేసేవాల్సి వచ్చింది. కొంతమంది మంచి క్లయింట్స్ ఉంటారు, కొంతమంది ఇరిటేషన్ తీసుకొచ్చే క్లయింట్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ క్లయింట్స్తో నేను పనిచేయడం జరిగింది. ఇలా మీరు కంప్లీట్గా ఫ్రీలాన్సర్గా మీరు ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉంటూ జాబ్ సంపాదించుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరికీ జాబ్స్ రావడం అనేది ఇంపాసిబుల్, అయితే గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ జాబ్స్ కానీ. అలా కాకుండా మీరు జాబ్స్ కోసం వెతకకుండా మీరు ఇలా ఫ్రీలాన్సర్గా మీకు ఏదో ఒక స్కిల్ని మీరు నేర్చుకుంటూ ఇలా మీరు ఫ్రీలాన్సర్గా జాబ్స్ చేసుకుంటే మీకు ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటూ మీ ఇంటి దగ్గర నుంచే మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు ఇంటి దగ్గర నుంచే మీరు వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. అదే రెంట్లు కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఇంటి దగ్గర నుంచే మీరు మనీ సంపాదించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీలాన్సర్కి రెగ్యులర్ జాబ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ జాబ్ అనుకోండి, మనకు నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఎన్విరాన్మెంట్ మనకి సెట్ అయినా సెట్ అవ్వకపోయినా మనకి బోర్ కొట్టినా ఎలా అయినా కానీ మనం ఆ వర్క్ చేయాల్సిందే, ఎందుకంటే మనం వర్క్ చేస్తే కానీ శాలరీ వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఈ ఫ్రీలాన్సర్ అలా కాదు, మీకు నచ్చకపోతే మీరు ఆ జాబ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ మీకు నచ్చిన ఎన్విరాన్మెంట్లో మీరు పని చేసుకోవచ్చు, మీకు నచ్చిన టైంలో పని చేసుకోవచ్చు, డే చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ వరల్డ్ మీరు ఎక్కడున్నా పని చేసుకోవచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రీలాన్సర్కి ఏంటంటే మీరు డిఫరెంట్ క్లయింట్స్తో పనిచేస్తూ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్తో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ప్రతి ప్రాజెక్ట్ కూడా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. కానీ ఒక రెగ్యులర్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే సో అంతే, మనం వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చేసామా అంతే ఉంటుంది తప్ప అంతకు మించి అదే రెగ్యులర్ ఎన్విరాన్మెంట్, రెగ్యులర్ కల్చర్, రెగ్యులర్ పీపుల్తో ఉంటాం కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ ఉండదు, అంత ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. ప్రాజెక్ట్ విషయానికి వస్తే మంత్లీ శాలరీ అనేది ఎలా అయినా పడిపోతుంది, 1వ తారీఖు వచ్చేసరికి మొత్తం పడిపోతుంది. కానీ ఇక్కడ ఫ్రీలాన్సర్గా అలాగా ఉండదు అనమాట. మనం ఎంత కష్టపడి పని చేస్తామో అంత శాలరీ వస్తుంది. మనం 10 ప్రాజెక్ట్స్ చేస్తే ఒక శాలరీ వస్తుంది, 1 ప్రాజెక్ట్స్ వస్తే ఒకలా ఉంటుంది. ఇంకో విధం ఏంటంటే ఒక మంత్ మనకి 20 ప్రాజెక్ట్స్ రావచ్చు, ఒక మంత్ ఒక ప్రాజెక్ట్ కూడా రాకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ ఫ్రీలాన్సర్లో ఉన్నాయి. సో ఫ్రీలాన్సర్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం, ఫ్రీలాన్సర్గా పనిచేయాలనుకుంటే మాత్రం ఫుల్ టైం మీకు ఇంత రెగ్యులర్గా ఇంతమంది క్లయింట్స్ ఉన్నారనుకున్నప్పుడే మాత్రమే మీరు రెగ్యులర్ జాబ్ వదిలేసి ఫ్రీలాన్సర్కి వెళ్ళండి. లేదా మీకు జాబ్ పూర్తిగా లేనప్పుడు మీరు ఫ్రీలాన్సర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అంతే తప్ప మీరు మంచి శాలరీ, మంచి లైఫ్ ఉంచుకుంటూ మీరు దాన్ని వదులుకుంటూ మీరు ఫ్రీలాన్సర్లోకి వెళ్దాం అనుకుంటే ఇది కొంచెం రిస్క్తో సమానం అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీకున్న లేజీనెస్ని, మీకున్న సిచ్యువేషన్స్ని ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ఫ్రీలాన్సర్గా ఉండేటప్పుడు మీరు ఎంత కష్టపడి ఎంత డెడికేటెడ్గా పనిచేస్తారో, ఇన్ టైంలో మీరు డెలివరీ చేస్తారో అప్పుడే మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరు ఎంత మందితో ఎన్ని క్లయింట్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే మీ రెప్యుటేషన్ అంత పెరుగుతుంది. ఎందుకంటే మీ ఫ్రీలాన్సర్గా మీకు వచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా మీ రెప్యుటేషన్ చూస్తే వస్తుంది తప్ప మీ గురించి నథింగ్, ఇంకెలాగా రాదు. మీరు కేవలం మీ రెప్యుటేషన్ చూసి మాత్రమే మీకు ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ టైంలో డెలివరీ ఇవ్వడం, వాళ్ళ క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెస్ట్ ఇవ్వడం ట్రై చేయడం, లేదా మీడియం రేంజ్ బడ్జెట్ లేకపోతే మీ బడ్జెట్ చూసుకుంటూ క్లయింట్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ బట్టి మీరు చేసుకుంటూ ఉండడం, బెస్ట్ వర్క్ ఇవ్వడం, ఎఫిషియెంట్గా ఉండడం, ట్రస్టెడ్గా ఉండడం, నెక్స్ట్ చాలా మంచిగా బిహేవ్ చేయడం, సో రెస్పాన్సిబుల్గా ఉండడం. సో వీటన్నిటినీ కూడా మీకు ఒక ఫ్రీలాన్సర్గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రీలాన్సర్గా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ జాబ్ అయితే మాత్రం మీకు మార్నింగ్ 9 to 5 జాబ్ ఉంటుంది. మీకు
క్లయింట్కి సంబంధించినంత వరకు కంపెనీకి సంబంధించిన పాలసీస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్తో పనిచేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన సెలవు ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో అప్పుడు మాత్రమే మీరు సెలవు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు లిమిటెడ్ హాలిడేస్ ఉంటాయి. సో ఇలా మీకు ఒక రెస్ట్రిక్టెడ్ లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇది మీకు నచ్చిన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఫ్రీలాన్సర్గా ఉంటూ లేదా మనకి జాబ్ ఎంప్లాయ్గా ఉంటూ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, సో ఫ్రీలాన్సర్గా ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా చేసుకోవాలని, ఏ సెక్టర్లో ఉంటుందని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎన్ని సెక్టర్లో అయినా ఫ్రీలాన్సర్గా ఉంటూ మీరు జాబ్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కోసం ఫ్రీలాన్సర్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాయి. సో చాలా కంపెనీస్ కూడా మనకు ఫ్రీలాన్సర్ కిందనే జాబ్ చేస్తున్నాను. నేను చాలామంది కంపెనీస్కి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి నేను ఫ్రీలాన్సర్గా వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ పనిచేస్తూ ఉన్నాను. సో ఇది కంప్లీట్ ఓవర్ ఫ్రీలాన్సర్గా ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవడమేనా. సో డూ సబ్స్క్రైబ్ Srinu Karanam for more interesting creative videos, and signing off, Srinu Karanam. Jai Hind.